యువత పట్ల విద్యావంతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనైతికంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పాలన ఒక దౌర్భాగ్య వ్యవస్థ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యావంతులను నిరుద్యోగ యువతను కేసీఆర్ నట్టేట ముంచారని మండిపడ్డారు. ఒక్కరి స్వలాభం కోసం ఎందరో విద్యార్థులను బలి చేయడం చాలా దుర్మార్గమని అన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ విధానాలను ఖండిస్తూ ఇందిరా పార్క్ వద్ద బండి సంజయ్ ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నాకు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున విద్యావంతులు యువత కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఊరంతా తన మీద ఉమ్మేస్తే తాను పోయి చెరువులో ఉమ్మేసిందట ఎక్కడికొకరు. ఈ కేసీఆర్ కృత్యం చూస్తే లిక్కర్ కుంభకోణంలో పీకల వంటి ఆరోపణలతో దిగిపోయినటువంటి ఈ కుటుంబం మరి ఇవాళ దాన్ని ప్రశ్నించేటువంటి జర్నలిస్టుల మీద వ్యవహరిస్తున్న తీరేదైతే ఉందో సమాజం నివ్వెరపోయింది అనేటువంటి విషయాలు మిత్రులారా, స్థానికంగా మరి ఇవాళ రాష్ట్రంలో అకాలపు వర్షాలు వడగలు. సిపిఎం పార్టీ జన చైతన్య యాత్రకు పాలేరు ఎమ్మెల్యే కందాలు ఉపేందర్